ఒక్కొక్క అంశము క్రమక్రమంగా మారిపోతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పాలి. తాజాగా జరుగుతున్నటువంటిది బాబు పవన్ వ్యవహారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా అయితే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అపారంగా గౌరవించుకుంటున్నారు. చంద్రబాబు గారి అనుభవం గురించి పవన్ కళ్యాణ్ ఇద్దరిని పొగుడుతాడు. ఒకటి నరేంద్ర మోడీ, రెండు చంద్రబాబు. నరేంద్ర మోడీ ఈ దేశానికి అవసరమైన నాయకుడు అన్నటువంటిది ప్రతి సభలోనూ ప్రశంసిస్తాడు. ఆయన పాల్గొన్నప్పుడు, ఇది మోడీ గారు పాల్గొన్నప్పుడు, మిగతా టైముల్లో చంద్రబాబునే ప్రశంసిస్తూ వస్తున్నారు. బాబు దగ్గర నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. బాబు అద్భుతమైన అనుభవం ఉన్న నాయకుడు, ఆయనే ఈ రాష్ట్రానికి కావాలని పదే పదే చెప్తున్నాడు. తద్వారా బాబుకు అపారమైన గౌరవం పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్కి తన జీవితంలో ఎవరికి ఇవ్వనంతటి గౌరవం చంద్రబాబు ఇస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయిని కూడా ఇంతగా పొగడలేదు చంద్రబాబు గారు, నరేంద్ర మోడీని పొగిడినట్టుగా, అమిత్ షాని పొగిడినట్టుగా. అంటే బాబు గారి స్టైల్ మారింది. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండేలా పెట్టడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన, సరైనటువంటి గౌరవం ఇవ్వటం. అట్లాగే కీలకమైన అంశాల్లో వెంట పెట్టుకు సాగటం అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యవహారం. ఈ రెండింటి రీత్యా చూసినప్పుడు ఇద్దరి మధ్యన ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి తెలుసు, ఒకళ్ళ బాధ్యతలు ఒకళ్ళు అందుకునేటటువంటిది. పవన్ కళ్యాణ్ ఎదగాల, జగన్ ఎదగకూడదు అన్నటువంటి చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే తను ముఖ్యమంత్రి కావాలి, జగన్ ముఖ్యమంత్రి కాకూడదు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ జగన్ ముఖ్యమంత్రి కాకూడదన్న ఆలోచనే ఈ ఇద్దరిని దగ్గరికి చేర్చింది. ఇద్దరు పరస్పరం గౌరవించుకుంటున్నారు. ఆ గౌరవాన్ని వాళ్ళకే వదిలేసి వాళ్ళ తరహాలోనే ఆలోచించగలిగితే కార్యకర్తలు కష్టాలు లేకుండా ఉంటుంది రెండు పార్టీలకు కూడా.